ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఈరోజు మనం సిఆర్డీఏ ఆఫీస్ ముందు వైపున నిర్మిస్తున్న 3 భారీ షెడ్ల నిర్మాణం గురించి చూద్దాం। వీడియోలోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఒక చిన్న క్లిక్తో మీకైతే నష్టం ఉండదు కానీ మాకైతే ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది। పోయినసారి సిఆర్డీఏ ఆఫీస్ వీడియోలో ఆఫీస్ ముందు భాగంలో నిర్మించే షెడ్లు చూసాం కదా, వాటిలో ఒకటి ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి। 3000 స్క్వేర్ మీటర్స్ అంటే 3000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెద్ద పెద్ద షెడ్ల నిర్మాణం ప్రారంభమైందని అప్పుడు చెప్పుకున్నాం। వాటిని కాన్ఫరెన్స్ హాల్స్ అని చెబుతున్నారని అనుకున్నాం కదా। ఇప్పుడు వాటిలో ఒక హాల్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి। కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు। ఇప్పుడు మీరు చూసేది ఫైనల్ స్టేజ్కి వచ్చిన హాలు ముందు భాగం ఫ్రెండ్స్। మొత్తం హాలును ఇలా 2 భాగాలుగా చేశారు। ఇది ఆఫీస్ కోసమేమో చిన్నదిగా ఉంది। వర్క్ స్పీడ్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోతో పాటు పాత వీడియో కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్। ఇప్పుడు మీరు చూసేది 2 వారాల క్రితం మనం షూట్ చేసిన వీడియో। అప్పుడు ఐరన్ స్ట్రక్చర్ మాత్రమే ఉంది, దాని మీద రేకులు లేవు, కింద ఫ్లోరింగ్ లేదు, పక్కన గోడలు లేవు। ఆ దూరంగా కనిపించేది సిఆర్డీఏ ఆఫీస్। ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ హాల్। ఇప్పుడు అన్నీ రెడీ చేశారు। 4 వైపులా పెద్ద పెద్ద గోడలు కట్టారు, కలర్స్ కూడా వేస్తున్నారు, సీలింగ్ పనులు కూడా చేస్తున్నారు చూడండి। ఫ్లోరింగ్ కూడా నీట్గా పరుస్తున్నారు, అన్ని వీడియోలో చూడొచ్చు। ఈ హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో? ఇదే మెయిన్ హాల్ అనుకుంటా। లంచ్ బ్రేక్ కావడంతో కార్మికులు డ్యూటీ దిగారు। హాలులో కొంత భాగాన్ని రూములుగా చేసి టైల్స్ వేస్తున్నారు।
అవుట్ సైడ్ ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయి. ఒక సైడు ప్లాస్టరింగ్ పూర్తయినట్టుంది. హాల్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. ఈ స్ట్రక్చర్ మీద రేకులు వేస్తే మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇది రెండో హాలు కన్స్ట్రక్షన్. గతంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఐరన్ పోల్స్ నిలబెట్టి ఉన్నాయి. ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు అది ఒక రూపానికి వస్తుంది. ఆ దూరంగా ఇంకో హాలు నిర్మాణం మొదలుపెట్టారులా ఉంది. పోల్స్ నిలబెడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు వచ్చాయి. ఈ షెడ్లు లింగయ్యపాలెం గ్రామం పరిధిలోకి వస్తున్నాయి. సిఆర్డీఏ ఆఫీస్ను కేపీసీ ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తుంటే వీటిని ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారంట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. మీ టీమ్ అమరావతి ప్రస్థానం. మేం కష్టపడుతున్నామనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.